తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. రిజర్వేషన్ పైన వైఖరి ఏంటి అనేది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఈ రాష్ట్రంలో టీపీసీసీ అధ్యక్షుడు అయినాక లేదా ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందు ఆ పార్టీ యొక్క హిస్టరీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీలో నెహ్రూ గారు ఏమన్నారు, రాజీవ్ గాంధీ ఏమన్నారు, ఆ పార్టీలో అసలు రిజర్వేషన్స్ పట్ల వాళ్ళకు ఉన్న వైఖరి ఏంటి అనేది ఫస్ట్ ఆయన తెలుసుకుని అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. ఇవాళ ముస్లిం రిజర్వేషన్ని భారతీయ జనతా పార్టీ మేము ముస్లిం రిజర్వేషన్ని మేము మతపరమైన రిజర్వేషన్కి మేము మద్దతు ఇవ్వం, మేము తీసేస్తాం. మీరు ఈ మతపరమైన రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే కాన్స్టిట్యూషన్ ఒక స్వరూపమే మార్చాలి మీరు. అంటే ఇవాళ రాజ్యాంగాన్ని మార్చాలని నిర్ణయించింది ఎవరు అనేది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు రాజ్యాంగాన్ని మార్చి 4% రిజర్వేషన్ ముస్లిమ్స్కి ఇస్తారా లేదా ముస్లింలకు అబద్ధం చెప్తున్నారా? ఈ రెండిట్లో ఏదో ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ స్పష్టత ఇవ్వకుండా ఇవాళ అబద్ధాలు చెప్పడానికి మార్ఫింగ్లు చేసి వీడియోలు సర్క్యులేట్ చేసి ఏదో ప్రజల్లో ఏదో అబద్ధాలు తీసుకెళ్లి దాన్ని నిజం చేసే ప్రయత్నం చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అనేది కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి. రెండో విషయం, ఇవాళ 2 లక్షల రుణమాఫీ అనే గాడిద గుడ్డు, మహిళలకి ప్రతి నెల ఇస్తానని చెప్పి 2000 రూపాయలు ఇస్తానని చెప్పిన ఒక గాడిద గుడ్డు, రైతులకి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పింది ఒక గాడిద గుడ్డు, రైతు కూలీలకి ఇస్తానని చెప్పిన 12,000 ఒక గాడిద గుడ్డు, 500 రూపాయలు ఇవాళ బోనస్ ఇస్తామని చెప్పింది అది కూడా ఒక గాడిద గుడ్డు, విద్యార్థులకి 5 లక్షల విద్యార్థి భరోసా ఇస్తామని చెప్పిన గాడిద గుడ్డు. ఈ గాడిద గుడ్డులన్నీ గాడిద పెట్టదు అనేది ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. గాడిద ఎప్పుడు గుడ్డు పెట్టదు, అందుకని ఆ గుడ్లన్నీ కూడా ఏ గాడిద కూడా పెట్టదు అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. అబద్ధాలు చెప్పి ఇవాళ సింహాసనం ఎక్కి ఇవాళ చేసిందేంటో చెప్పుకునే దిక్కు లేక ఇంకా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. అందుకని ముందు కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఫ్రస్ట్రేషన్తో మీకు గ్రౌండ్లో వస్తున్న రిపోర్ట్ చూసుకుని ఇవాళ ఫ్రస్ట్రేషన్స్తో మాట్లాడుతున్న మాటలు అబద్ధాలు ప్రచారం చేసి ఇవాళ లబ్ధి పొందాలని చూసే నాయకులు 2 క్లారిటీలు ఇవ్వండి. ఒకటి, మీ రిజర్వేషన్ పట్ల మీ వైఖరి ఏంటి అనేది, రాజ్యాంగాన్ని మార్చి మీరు రిజర్వేషన్ ఇస్తారా లేకపోతే అబద్ధాలు చెప్పారా, మీరు ఊరినే ఎలక్షన్స్ కోసం చెప్పారా అనేది ఒకటి. రెండోది, ప్రజలకి ఇచ్చిన హామీలు మీరు ఏం చేశారు, ఎంతవరకు నెరవేర్చారు తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పాలి. అసలు మీకు ఇక్కడ అధికారం కట్టబెట్టినాక ఏం వెలగబెట్టారు ఈ రాష్ట్రంలో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటికి సమాధానం చెప్పి అప్పుడు మీరు ఎలక్షన్స్కి వెళ్ళండి. రాహుల్ గాంధీ గారు వచ్చి మాట్లాడతారు ప్రతి మహిళల అకౌంట్లో కంటే డబ్బులు వెళ్తున్నాయంట. మరి వారు ఎవరికి ఇస్తున్నారో, ఇక్కడ ఎవరి అకౌంట్లోకి డబ్బులు వెళ్తున్నాయో దానికి కూడా సమాధానం చెప్పండి. నిజంగానే డబ్బులు ఇస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ మహిళ కూడా నాకు డబ్బులు వస్తున్నాయి ప్రతి నెల ఈ ప్రభుత్వం ప్రామిస్ చేసిందనేది ఎక్కడ చెప్పలా. మరి మీరు ఇస్తున్నారు అని అంటే మరి ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు అది కూడా ఒకసారి క్లారిటీగా చెప్తే బాగుంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ వేరే పార్టీలు కానీ వాళ్ళ ఎజెండా అలా ఒకటే, ఒక వర్గానికి ఒక మతాన్ని తృప్తిపరచడానికి సంతుష్టీకరణ కోసమే చూస్తున్నారు. దానికోసం ఎంత నీచానికైనా వాళ్ళు దిగజారుతున్నారు. ఇవాళ మనం పుట్టలో దేవుణ్ణి చూస్తాం, పువ్వుల్లో దేవుణ్ణి చూస్తాం, గాలిలో దేవుణ్ణి చూస్తాం, అన్నిట్లో దేవుణ్ణి చూసి మనం పూజిస్తాం. అలాంటి దేవీ దేవతల్ని కూడా అక్కడ కూడా వరుస వాయి కలిపి మీకేమైనా కాక అవుతారా లేకపోతే ఇంకొకళ్ళు అవుతారా అని మాట్లాడితే నిజంగా అది వారి విజ్ఞతకే వదిలేస్తారు. ఈ కాంగ్రెస్ నాయకులు భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గరికి కూడా వెళ్ళారు. మరి ఇవాళ రామ మందిరం నిర్మాణం జరిగింది అనే ఒక అక్కసుతో ఇవాళ మాట్లాడే మాటలుగా నేను భావిస్తున్నా. ఇవాళ హిందూ సమాజానికి వ్యతిరేకంగా నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళకి ఎంత సపోర్టు ఆ పార్టీ నాయకులు ఇస్తున్నారు అనేది.
ఎందుకంటే వాళ్ళకి అసలు అక్కడ రామ మందిరం నిర్మాణం ఇష్టం లేదు కాబట్టే కదా వాళ్ళు లాయర్స్ని పెట్టి ఇంకొకరిని పెట్టి అది చేసింది. ఇన్ని సంవత్సరాలు కూడా అది ఆగింది అని అంటే వాళ్ళ వల్లే ఆగింది. ఇవాళ కూడా నిజంగానే చాలా బాధ అనిపిస్తుంది. మనం ఏ అమ్మవారి దగ్గరికి వెళ్ళినా సరే మనం ఒక తల్లి స్వరూపంలో చూసి మనం తల్లిగా భావిస్తాం. అట్లాగే స్వామివారిని అయినా సరే ఒక తండ్రిగా మనం భావిస్తాం. అలాంటిది మీకు కాక అవుతారా లేకపోతే ఇంకొకటి అవుతారా అని మాట్లాడిన నాయకులకి స్టేజ్ మీద మిగతా వాళ్ళందరూ ఖండించాల్సింది, తప్పు మాట్లాడుతున్నావు అని చెప్పి. కానీ ఖండించలేదు అని అంటే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి మాటల్ని. ఇవాళ హిందూ సమాజం అంతా మేల్కొని ఇవాళ ఇటువంటి నాయకుల్ని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం పూజించే భగవంతుల్ని గురించి కూడా, పూజించే తల్లుల గురించి కూడా వీళ్ళు రాజకీయం చేస్తూ ఇంత నీచంగా మాట్లాడుతున్నందుకు వాళ్ళని ఎవరూ కూడా క్షమించకూడదు. డెఫినెట్ గా ముందు నేను ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ గా ఉన్నా కూడా ఒక హిందూ మహిళకు ముందు నేను వాళ్ళు చేసిన ఈ కమెంట్స్ ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వారు ఇమీడియట్ గా దానికి క్షమాపణ చెప్పాలి, లేకపోతే దే విల్ డెఫినెట్లీ ఫేస్ ద హీట్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ ఎవ్రీవన్.